మనకి రాష్ట్రంలో ఉన్న రాజకీయాలు పక్కన పెట్టయితే మనకి దేశ రాజకీయాల్లో కనుక ఒకసారి చూసుకుంటే మన ఇండియా మీద కొన్ని దేశాలు నిజం చెప్పాలంటే విషయం కక్కుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, ఒక పక్కన పాకిస్తాన్ చూస్తేనేమో వాళ్ళేమో అణుబాంబులు వేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఇంకో పక్క చూస్తేనేమో అమెరికా వాళ్ళేమో టారిఫ్లు పెంచుతూ ఉన్నారు. సో మరి ఇదంతా చూసిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారు కూడా దీనికి సమాధానం చెప్పారనుకోండి. అది పక్కన పెడితే నిన్న మనకి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు అంటుంది ఏంటంటే, ఇప్పుడు మన ఇండియా పరిస్థితి చూస్తే చాలా బలంగా ఎదుగుతూ ఉంది. సో మరి ఇటువంటి బలంగా ఎదిగే కంట్రీని ఖచ్చితంగా ఎవరైనా సరే ఆపాలనుకుంటే ఇది అసాధ్యమైంది. సో కొన్ని కంట్రీస్ చూసుకుంటే ఇండియా మీద టారిఫ్లు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి టారిఫ్లు వేసినంత మాత్రాన మనకి పోయేదేం లేదు. దానివల్ల మనల్ని అనగదొక్కాలి అంటే ఖచ్చితంగా అది భ్రమ అయ్యిద్ది. సో దాంట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత మరి కొన్ని కంట్రీస్ ఏవైతే మరి మనకి ఉద్యోగాలు ఇవ్వం అని అంటూ ఉంటాయో, సో మరి మనకి ఉద్యోగం ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ ఖచ్చితంగా ఆగిపోయి తీరిద్ది అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఓవరాల్గా మరి చూశారు కదా. సో మరి బాబు గారు మాట్లాడిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేసేయండి.